రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు మీ మీ పెట్టుబడి పెట్టి దాన్ని పెరిగే అసెట్ కొనాలని, అంటే కొంటే బెటర్ అని నా సజెషన్. అదే కదా ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకి అది అర్థం కాదు. అరే నా దగ్గర 50 లక్షలు ఉన్నాయి, 50 లక్షలు వచ్చే ప్రాపర్టీ మనం కొందాము, అది రేపు బరుగుతుందా లేదా అనే ఆలోచన ఉండదు. అంటే అది కొనడమే అచీవ్మెంట్. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు సంపాదించిన ప్రతి పైసా అక్కడికి వెళ్ళి పెట్టేస్తారు, ఆ తర్వాత నీకు జీరో అవుతుంది, నీ దగ్గర ఏముండదు, అది పెరగదు అనుకో, ఇంకా నీకు అది అమ్మలేదనుకో, ఇంకా మీకు అది డెడ్ అసెట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా అలాంటి చేయకండి. అప్రిషియేటింగ్ ఎక్కడైతే అప్రిషియేట్ అయ్యే అసెట్ని మాత్రమే కొంచెం ఎక్కువైనా, అఫోర్డబిలిటీ కొంచెము ఎక్కువైనా మీరు అది కొనుక్కోండి. అది వాల్యూ పెరిగిన రోజు మీరు ఇట్స్ ఎ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫర్ అస్. ఆ ఒక్క అడ్వైస్ నేను ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ చెప్తున్నా. సో ఇది అంటే త్రో యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ చెప్పాలి. అంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళే చాలాసార్లు నన్ను ఆర్గ్యూ చేస్తారు, సార్ నాకు 50 లక్షల ప్రాపర్టీ ఎందుకు చెప్తలేరు, ఇంకా 60 లక్షలు చెప్తారంటే, కాదురా నువ్వు ఇప్పుడు 60 లక్షలది కొన్నావనుకో, రేపు 1.2 అవుతుంది, నువ్వు 50 లక్షలకి ఉంటే 60 లక్షలు అవుతుంది, ఏది బెటరు? అంతే కదా. సో ఈ సింపుల్ క్యాచ్ పాయింట్ మీరు కంపల్సరీ ఆలోచన చేసే కొనాలి. టైం పట్టినా సరే, 1 నెల 2 నెలలు టైం పట్టినా కూడా అన్నీ వెరిఫై చేసుకొని, పేపర్ వర్క్ అంతా చెక్ చేసుకొని, డ్యూ డెలిజెన్స్ చేసుకొని కొనండి.